మా ప్రియతమ నేత జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు అనంతపురం జిల్లా వైసీపీ పార్టీ బీసీ నాయకులు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబెల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందినటువంటి నూతనంగా పెళ్లి చేసుకున్న యువతి యువకుడు ట్రైన్ నుంచి జారిపడిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ ఘటన చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి వంగపల్లి ఆలేరు రెండు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినటువంటి ఘటన అయితే ఒకవైపు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ ఘటన గురించి ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఏంటి, అసలు జారి పడిపోయారా లేదంటే ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఈ రావుపల్లి గ్రామానికి అయితే ఆర్టీవీ చేరుకున్నది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబాల వద్దకు కూడా వెళ్ళి ఏ విధంగా జరిగింది ఏంటి, ప్రస్తుతం చూసుకుంటే ఆ రెండు కుటుంబాల మధ్య కూడా స్వాక సముద్రంలో మునిగిపోయిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి ఈ గ్రామం అంతా కూడా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపి, ఎందుకంటే 2 నెలల వ్యవధిలోనే ఈ యొక్క ఘటన జరగడంతో చాలా ఆ గ్రామస్తులంతా కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏంటని మరిన్ని వివరాలు ఆ గ్రామస్తుల వద్దకు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని మరిన్ని వివరాలు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం నేను సింహాచలం భవానీ దంపతులు ఎవరైతే మృతి చెందారో ట్రైన్ నుంచి జారిపడి మృతి చెందినటువంటి కుటుంబాల వద్ద అయితే ప్రస్తుతం నేను మనతో పాటు మాట్లాడికి వాళ్ళ కుటుంబ సభ్యులు సింహాచలంకి బావమరిదులు అవుతారు, భవానీకి అన్నదమ్ములు అవుతారు, మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, భవానీ సింహాచలం ఎలా ఉండేవాళ్ళు, చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో పెరిగారు, అంతా కూడా ఒక దగ్గరే ఉండేవాళ్ళు, ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే ఒకవైపు బయట కూడా ఏదేదో చెప్తూ ఉన్నారు, ఆ ట్రైన్ నుంచి కావాలని పడిపోయారు, గొడవలు పడ్డారు, ఏదేదో చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అసలు? అది ఏం జరగడానికి ఏం లేదన్న. నిన్న ఆ రోజు మార్నింగ్ మాకు ఫోన్ చేసి 10వ తారీఖు 2 టికెట్లు బుక్ చేయమని కూడా చెప్పాడు. సరే నేను చేస్తాను అని చెప్పాను. ఆల్రెడీ మా అన్నయ్య వాడిని ఐడిపి వరకు దేవెట్టి డ్యూటీకి వెళ్ళాడు కూడాను. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఊరు వెళ్దామని ఒక ప్లాన్తో వెళ్ళిపోయారు. అంటే ఒక అర్జెంట్ ఫోన్ వచ్చి ఉంటే కంగారులో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత మామూలు చిన్న చిన్న ఇకటాల మీద చిన్న ఇష్యూ అనేది ఉంటుంది మామూలుగా. వాళ్ళది అయిపోయింది, మొత్తం బాగానే ఉన్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మామూలుగా కూర్చోండ్రు అనమాట. రిలీఫ్ కోసం సైన్ కూర్చోయింది అమ్మాయితో సహా అబ్బాయి కూర్చోండు. దీనిలో ఏమైందంటే అమ్మాయి చేయి జారిపోయి లెగిసి సీట్లోకి వెళ్దాం అనుకుంది. ఆ టైంలో అమ్మాయి కాల్ జారిపోయేసరికి అమ్మాయిని పట్టుకోలేక ఇద్దరు కలిపి కింద పడిపోయారు. జరిగింది అది. కానీ కొన్ని న్యూస్ ఛానల్ ఏం చేశాయంటే దానికి అనుసంధానంగా చిన్న వీడియో ఉంది. ఆ వీడియో ఏంది మా పిల్లలా కాదని మేము గుర్తుపట్టడానికి వాళ్ళని అడిగితే పంపించారు. దాన్ని లేట్ చేసి ట్రోల్ చేసి ఏదో నెగిటివ్గా రాస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యం వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే 2 కుటుంబాలు 2 బంధాల మధ్య ఇది. వాళ్ళు బావమరుదులు, వాళ్ళు 2 నెలలే అయింది పెళ్లి చేసుకొని. ఆ 2 నెలల్లోనే ఇంత జరగడం. ఎందుకంటే నిన్నటి వరకు మా ముందే తిరిగి మా ముందే చేసి గుడులకి వెళ్ళి అన్నిటికి వెళ్ళి మొత్తం బస్తీలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే బస్తీలో గుడికి వెళ్ళేటోళ్ళు వచ్చేటోళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని విషయాలు తెలిసాయి అని దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేయడం అది ఎంతవరకు నిజం మరి ఆ టీవీ ఛానల్కే తెలియాలి. ఎందుకంటే మేము జరిగి ఉంటే మేమే చెప్తాం కదా. మా దగ్గరికి వచ్చి అడుగుంటే ఏం జరిగింది ఏమని మేము చెప్తాం. ఇప్పుడు వచ్చారు, ఈనాడు వాళ్ళు వచ్చారు, ఆంధ్రజ్యోతిలో వచ్చారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇప్పుడు మీరు వచ్చారు మీలాగే, కానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నచ్చింది రాశారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. అది ఎంతవరకు నిజం? 2 కుటుంబాలది ఇది. ఒక ఊరు వచ్చి ఆ ఊరు ఈ ఊరు ఏమైనా ఒకరు గొడవలు పెడితే ఎవరు బాధ్యులు అవుతారు? మాకు మేమే బాధపడాలి కదా. దాని గురించి ఎందుకంటే అక్కడికి వెళ్ళి అన్ని కష్టాలు పడి మేము వస్తే వీళ్ళకి నచ్చినట్టు ట్రోల్ చేస్తే అది ఎంతవరకు రాజ్యం అనేది వాళ్ళు తెలుసుకొని దాన్ని పాజిటివ్ రాయాలి తప్ప నెగిటివ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు నిజం అనేది వాళ్ళే చెప్పాలండి. దాన్ని ఎందుకంటే ఇప్పుడు 2 కుటుంబాలది ఇది. ఇప్పుడు ఒకరికి ఒకరికి సంబంధించిన 2 కుటుంబాల బాధ ఇది. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, అంతా సవ్యంగా జరిగింది. ఇప్పుడు ఇది చేసి ఊళ్ళో వాళ్ళ అమ్మ నాన్నలు ఎలా తలెత్తుకుంటారు, వాడిని ఎంఎస్సీ వరకు చదివించి వాళ్ళ నాన్న ఎంత బాధపడి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి కొంచెం మీరు కూడా ఎగ్జిస్టండి. ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి షేర్ చేయండి. ఎంతవరకు షేర్ చేయాలంటే అంతవరకు చేయించండి. ఏదైనా ఉన్నది ఉన్నట్లు రాయమనండి. ఏదో వాళ్ళకి తెలిసింది రాసిస్తే అది ఎంతవరకు సాధ్యం అనేది వాళ్ళు తెలుసుకోవాలి. న్యూస్ ఛానల్ అనేది అందరికీ ఉపయోగపడేటట్లు ఉండాలి, కానీ ఒకరికి ఉపయోగపడి ఒకరికి చెడు చేసేటట్లు ఉండకూడదు. అందరికీ తెలిసేటట్లు చేయాలి ఏదైనా అని నేను చెప్తాను. అంటే సింహాచలం భవానీ ఎలా ఉండేవాళ్ళు? ఈ మధ్యకాలంలో ఒక 2 నెలల క్రితమే పెళ్ళైంది అంటున్నారు. ఇది కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు, అందులో కూడా మీ పాత్ర కూడా ఉందంటున్నారు. అంటే వచ్చి ప్రతి విషయాన్ని కూడా మీ చెల్లి మిమ్మల్ని అడిగే ఏ విషయం కూడా ముందుకు వెళ్ళేది. అటువంటి ఆవిడ ఈరోజు ఈ విధంగా జరిగింది అంటే బయట కూడా చెప్తున్నారు, ఏదో ఆ వీడియో చూసి ఆ ఉద్రిక్తతో వెళ్ళి దూకేశారంటున్నారు. అసలు ఏంటి అసలు అటువంటి మైండ్ సెట్తో ఆవిడ ఉంటుందా? అసలు ఏంటి అది? ఇప్పుడు చెల్లి గురించి అంటే తమ్ముడికి బాగా తెలుసు. ఇప్పుడు బామ్మర్ది అంటే చిన్నప్పటి నుంచి మన ముందే పెరిగాడు, మన ముందే చేసాడు. ఎందుకంటే వాడు చేసేది అంటే మరీ ఎంఎస్సీ చేసి ఆలోచన లేకుండా అయితే ఎవరు పడిపోరు కదా. చావు ఎవరు కోరుకుంటారన్న?
చేసింది ఏంటంటే అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చెప్తుంది ఒకటి, కానీ జరిగింది ఇదే. ఎందుకంటే ప్రతిరోజు నా ముందే శనివారం గుడికి వెళ్ళారు, సోమవారం గుడికి వెళ్ళారు, గుడికి వెళ్ళి వచ్చి ఆ డ్యూటీకి వెళ్ళి వచ్చి బాగా ఫోన్ చేసి 10వ తారీఖు టికెట్లు బుక్ చేయని చెప్పి వెళ్ళి డ్యూటీకి వెళ్ళి వచ్చినాడు. ఆ నైట్ మామూలుగా ఇలా పని ఉందని వెళ్ళడం వల్ల ఏదో జరిగింది. కానీ వాళ్ళు కావాలని ఎందుకు చేసుకుంటున్నాం? ఇప్పుడు మేము ఏమైనా వాళ్ళని ఇబ్బంది పెట్టామా? మీరు రావద్దు మా ఇంటికి, మీరు ప్రేమ వివాహం చేసుకున్నాం, మొత్తం ప్రేమ వివాహమే. దాన్ని మళ్ళీ అందరం కూర్చొని మాట్లాడుకొని ఊర్లో పెళ్లి చేసి పంపించాం వాళ్ళని. అంతేగాని వాళ్ళు ఏదో దూకియాలనుకున్నది అక్కడి వరకు ఎందుకు, ఇంటికడే చచ్చిపోతారు కదా. ట్రైన్లో వెళ్ళి దూకేందుకు ఆ చావు, ఏదో విషమో ఏదో తాగి చచ్చిపోవచ్చు కదా. అదంతా ఫేక్. అది ఇక్కడ జరిగింది ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఘర్షణ పడింది ఓకే, కానీ ఘర్షణ పడ్డారు అది చిన్న విషయం. అది ఏదో బాబామలుగా సరసాలుగా అన్నట్లు అది అయిపోయింది మామూలు. అది సైలెంట్ అయిపోయారు, కూర్చోరు. అమ్మాయి జారిపోయింది, తర్వాత అమ్మాయి జారిపోయేసరికి పట్టుకునే అబ్బాయి కూడా జారిపోయి కింద పడ్డాడు. అది జరిగిన విషయం. వాళ్ళ మధ్య అయితే విభేదాలు ఏమీ లేవు. ఎందుకంటే ఏ విభేదం ఉన్నా అమ్మాయి వచ్చి మా తమ్ముడు చెప్తుంది ఏ విషయమైనా. ఎందుకంటే దగ్గరుండి పెళ్లి చేశాడు. ఇప్పుడు ప్రతి విషయమైన అందరితో మాట్లాడి చేసింది ఇది. వాళ్ళు ఏమైనా బయట వాళ్ళు ఇద్దరు బావ మరదల్లే, అది 2 కుటుంబాలకు సంబంధించింది. బయట వాళ్ళు ఏమీ కాదు, ఒకే ఊరోళ్ళు. అమ్మాయిది అంకురమే, కానీ వాళ్ళ అమ్మది ఈ ఊరే, తాతగారు. ఇక అందరూ కలిపి చేసిందే, కానీ ఇక్కడ చేసింది ఏమీ లేదు. కాకపోతే ఆ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఓకే, కానీ అది పాజిటివ్గా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. దూకేశారు, ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు, నిజమా కాదా అదనేది తప్పుడు న్యూస్ సార్. ఎందుకంటే కుటుంబాల బాధలు అర్థం చేసుకోవాలి ఎవరమైనా. ఇప్పుడు న్యూస్ అనేది అందరికీ ఉపయోగపడాలి తప్ప మాకే ఉపయోగపడాలి అనేది అసాధ్యం. అది అందరికి ఉపయోగపడేది రాతే మాకు మంచిది. కుటుంబాలు, ఊరు తలెట్టుకోవాలి, తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులను బాధ పెట్టి చేయొద్దని నేను చెప్తుంది. ఇప్పుడు ఎందుకంటే పెద్ద ఉంటారు, బయటికి వెళ్తారా చూడరా ఆడి పాపలు అయిపోయింది. ఈరోజు మన పాప, రేపు వాళ్ళ పాప. ఏదైనా ఏంటంటే జరిగినట్లు రాస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకోళ్ళు చేసుకోవచ్చేమో. వాళ్ళు మామూలుగా చనిపోయిన ఇదే రాస్తారు కదా అప్పుడు న్యూస్. ఆ న్యూస్ చేయకన్నా ఏదైనా మంచి చేసేటట్లు మేము చూడమంటాం. అది ఏంటంటే తప్పుడు ప్రచారం అనేది వద్దు. ఏది జరిగిందో మమ్మల్ని అడగండి, మేము ఇస్తాం న్యూస్. మీకు కావాల్సిందంత ఇస్తాం. ఏ విషయమైనా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంటికి వచ్చినంత వరకు మధ్యలో అన్నీ చెప్తాం, కానీ తెలుసుకొని వేస్తే మంచిది. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఇస్తున్నాం. మరి ఈనాడు ఆయన వచ్చాడు, ఈనాడు ఆయనకి ఇచ్చాం. ఇచ్చేదే మేము ఇస్తాం తప్ప మీకు అబద్ధం చెప్పి మాకేమొస్తుంది? కాకపోతే అది వద్దని చెప్తాను. ఇక ఏమైనా ఉంటే అడగండి, కానీ ఆ న్యూస్ని కొంచెం స్ప్రెడ్ చేయొద్దని నేను చెప్తాను అంతే. సో భవానీ బ్రదర్ కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది? మీ బస్తీలోనే మీ అందరూ కలిసి హైదరాబాద్లో ఒకే దగ్గర ఉండేవాళ్ళు. ఈ విషయం తెలవగానే ఒక్కసారిగా హుటాహుటిన అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితులు మీరంతా కూడా నివ్విరిపోయి, అంటే ఇటువంటి సందర్భాల్లో పూర్తిగా ఏమీ తెలుసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఒక్కసారిగా మనతో పాటు కలిసి ఉండేవారు, బామ్మరిది, చెల్లి, ఒక్కసారిగా మన మధ్య లేరు. ఇలా జరిగింది అనేసరికి ఆ టైంకి మీకు ఎలా అనిపించింది? అసలు ఏంటి చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే 2 నెలల పెళ్ళయింది, 2 నెలల్లోనే 100 ఏళ్ళ ఆయుష్ పూర్తయ్యి ఈ విధంగా తిరిగిన లోకానికి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారని బాధలో ఉన్నారు. దీన్ని అంతా ఎలా చూడాలి? అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? యాక్చువల్గా ఇప్పుడు భవానీ సింహాచలం ఎవరైతున్నారు, వీళ్ళు బావమరదలు. చిన్నప్పటి నుంచి అంటే అంతగా పరిచయం లేకపోయినా ఒకరికొకరు తెలుసు. అంటే అమ్మాయి ఏమొచ్చేసరికి హైదరాబాద్ మాతో ఉంటుంది, అబ్బాయి చదువుకున్నాడు రాజమండ్రిలో. అయితే అమ్మాయి అబ్బాయి ఏమైందంటే నా దగ్గరికి వచ్చారు. నేను యాక్చువల్గా హైదరాబాద్లో వర్కింగ్ చేస్తున్నాను, సెల్ఫ్ ఎంప్లాయీ. అక్కడ భవన్ ఎప్పుడు మా దగ్గర ఉంటుంది. అయితే సింహాచలం కూడా ఎప్పుడు వచ్చేవాడు, కలిసేవాడు. అందరం మేము హ్యాపీగా ఉండేవాళ్ళం, అటు ఇటు వెళ్ళి వచ్చేవాళ్ళం. అయితే ఇలా మేము అంటే భవాని ఎవరైతుందో భవాని నాకు చెప్పింది, ఇట్లా మేము లవ్ చేసుకున్నాము, ఇట్లా పెళ్లి చేసుకుంటాము, సరే ఇంటి వాళ్ళతో మాట్లాడండి అంటే ఇద్దరితో మాట్లాడాకే అంగీకారంతోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే మా అత్తయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు సరే చేద్దాము అని చెప్పేసి అనుకున్న తర్వాత అన్నీ మాట్లాడుకొని October 24th ఆఫ్టర్ దసరా గ్రాండ్గా మేము పెళ్లి చేసాం. ఇక్కడ మా ఈ రావుపల్లి అనే గ్రామంలో గ్రాండ్గా పెళ్లి చేసాం. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారు. దాని తర్వాత మేము వెళ్ళి హైదరాబాద్లో వెళ్ళి కొంత సెటిల్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చేసి అక్కడ లివింగ్ ఉంటున్నారు. వాళ్ళు డైలీ గుడికి వెళ్ళే వాళ్ళు, డైలీ మమ్మల్ని కలిసేటోళ్ళు. నాకు డైలీ నేను బాబుని స్కూల్లో దించేటప్పుడు ప్రతిరోజు అమ్మాయి కలిసింది నన్ను. ఇలా పెళ్లి చేసినప్పటి నుంచి ప్రతి ఒక్క రోజు అడుగుతున్నాను, ఏమైంది, బాగానే ఉందా, ఏమైనా ఉంటే చెప్పు, పర్లేదు, ఏమైనా సహాయం కావాలన్నా మనం చేసుకుందాము అని చెప్పి, ఏమైనా మెటీరియల్ కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళే సమకూర్చుకునేవాళ్ళు. మమ్మల్ని కూడా ఎక్కువ అడిగేవాళ్ళు కాదు. చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇంకోటి బయట ఈవెన్ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు చేయబట్టుకుని వెళ్ళేవాళ్ళు గుడికి కూడా, అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇది ఏమైందంటే ఒక్కసారిగా మాకు నిన్న ఇట్లా ఈ విషయం తెలిసేసరికి అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళందరూ అంటే బయట ఒక్కొక్క రూమర్ స్ప్రెడ్ అవుతుంది.
అక్కడ జరిగింది ఒకటి, అమ్మాయి అబ్బాయి ఇంత ప్రేమించుకొని ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత అంత గ్రాండ్గా పెళ్లి చేసుకున్న తర్వాత 2 నెలలకి ఎవరు సూసైడ్ చేసుకోవాలని అనుకోరు. ఇన్ని ఆల్మోస్ట్ మ్యారేజ్ కాకముందు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు కలిసి ఉన్నారు, అంటే లవ్ చేసుకుంటున్నారు. ఇన్నిసార్లు కలిసి ఎన్ని గుళ్ళకి వెళ్ళారు మాకు తెలుసు. మేము సరే పెళ్లి చేస్తామని చెప్పేసి అంగీకారం చెప్పుకున్నాం, అన్నీ అంతా అయిపోయింది, మా సాఫీగానే అయిపోయింది. కానీ మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి, అది చనిపోయిందని చెప్పి తెలిసినప్పటి నుంచి ఇక్కడ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ తండ్రి లేడు, అమ్మాయికి క్యాన్సర్తో చనిపోయారు రీసెంట్గా. అమ్మాయి వాళ్ళ తల్లి మేమందరం ఒక్కసారిగా అందరూ డౌన్ఫాల్ అయిపోయారు. ఏంటంటే ఇంత మంచిగా ఉండే కపుల్ కూడా ఇట్లా ఒకసారి సూసైడ్ ఎందుకు మాకు అంటే బయట చెప్తున్నారు, సూసైడ్ చేసుకోరు వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 4 సంవత్సరాలు కలిసి ఉండి అందరు అంగీకారంతో పెళ్లి చేసుకుని ఇంత గ్రాండ్గా ప్రతి ఒక్కరిని పిలిచి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? గొడవ పడింది నిజమే, కానీ చిన్న చిన్న గొడవలు. ఇప్పుడు ఆబ్వియస్లో భార్య భర్తలు ఉన్నప్పుడు అందరికీ గొడవలు అవుతాయి. చిన్న చిన్న గొడవ పడ్డరు, కాకపోతే అమ్మాయి రిలీఫ్ కోసం వెళ్ళకుండా నుంచింది, అది కూర్చునేసరికి అది 120 స్పీడ్లో ఉన్న ట్రైను కుదుపులో అనేది కామన్. అంత స్పీడ్గా వెళ్ళేదానికి ఈమె ఏడ్చేసరికి ఆమె సరిగ్గా పట్టుకోలేక ఆ గ్రిప్లో ఆమె జారి పడిపోయింది. ఆమె పట్టుకోయే భాగంలో ఈయన పడిపోయాడు. అంతేగాని దాన్ని ఇంకా ఇదంతా మేము తెలుసుకునే చెప్తున్నాం, కానీ మనల్ని మేము కవర్ చేసుకోము కదా. ఆ పిల్లలు జరిగిన విషయం అది వచ్చి మమ్మల్ని వచ్చి అడిగితే ఏమైందని ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం మేమే ఇస్తాం. కాకపోతే కొంచెం, ఎందుకంటే దీనివల్ల తల్లిదండ్రులు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ తల్లి అందరూ సఫర్ అవుతారు, అన్నదమ్ములు అందరూ. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ గొడవలు, అది జరిగి ఉండకపోవచ్చు. కాకపోతే ఈ న్యూస్ వల్ల లేనిపోయిన డౌట్లు ఊళ్ళో ఒక్కొక్కరు ఒక విషయంలో మాట్లాడతారు. రేపు పొద్దున బయట ఎక్కడ తల్లిదండ్రులు తిరగాలన్నా కానీ తిరగలేని పరిస్థితి. అది కొంచెం మీరు అర్థం చేసుకొని పర్సనల్ రిక్వెస్ట్ కింద ఏమైనా చేంజెస్ ఉన్నా చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు ఎనీ టైం కాల్ చేయడం కానీ, ఇక్కడికి వచ్చి రీచ్ అవుట్ చేయడం కానీ మేము ఇక్కడ అవైలబుల్ ఉంటాం. దాన్ని బట్టి మాకు కొంచెం ఫ్యామిలీ వాళ్ళు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు పిల్లలు పోయారని చెప్పేసి వాళ్ళు చాలా బాధలు ఉన్నారు. నిన్న పొద్దున్న నుంచి మేము వాళ్ళని ఓదార్చలేక పడుతున్నాం. బయట సరిగా ఒకళ్ళు తిండి లేదు. ఇంత అన్యోన్యం కలిసి ఉన్న పిల్లలు ఒక్కసారి ఇలా జరిగింది అనేసరికి అందరూ డీలా పడిపోయి ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంక ఇలాంటి న్యూస్ వేస్తే అది చాలా బాధాకరం. దాన్ని కొంచెం మార్పు చేస్తే మాకు మంచిది అని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే హైదరాబాద్లో మీ గల్లీలో మీతో పాటు కలిసి ఉండేవాళ్ళు అంతా కూడా జనరల్గా ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళామంటే అంతా కూడా ఒక ప్రాంతం వాసులంతా కూడా ఒకే ప్రాంతంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాంటిది చూస్తుంటే గత 2 నెలలుగా ఆ ఇద్దరి మధ్య అన్యోన్యత ఏ విధంగా ఉండేది? మీరు కంటిన్యూ వాళ్ళతోనే కలిసి ఉండేవాళ్ళు, ఎందుకంటే ఆ పాప కూడా ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటుందని చెప్తున్నారు. ఆ పాప ఏమైనా కష్టసుఖాలు ఏమైనా మీతో చెప్పారా? ఏదైనా జరిగిందా? ఏమన్నారండి? ఇప్పుడు ఆ పాప ఎవరైతే ఉందో భవాని అనే అమ్మాయి మా పిన్ని వాళ్ళ కూతురు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు పాప ఒక అక్క కూడా ఉంది, గంగా అని. వాళ్ళిద్దరికీ సొంత అన్నదమ్ములు ఎవరు లేరు. నేను ఇంకా రమేష్ అని అయితే ఎవరైతున్నారో అన్నయ్య, ఇద్దరు చాలా మంచిగా ఉండేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం. ఏదైనా కావాలన్నా సమయానికి హెల్ప్ చేసేవాళ్ళము, అండ్ కలిసి మంచిగా ఉండేవాళ్ళం. ఏది ఉన్నా కానీ పిల్ల మాకు అన్నయ్య మాకు ఇలా ఇది కావాలి, లేకపోతే ఇలా ఇది చేయండి, లేకపోతే ఏదన్నా మమ్మల్ని అడిగేది. ఏదున్నా ప్రేమగా పంచుకున్నది. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇంకొకటి అక్కడ అదే మేము ఉండేది ఏదైతే గాంధీనగర్ అని చెప్పేసి ఉన్నామో అక్కడ మేము ఉన్నప్పుడు కూడా అందుకే వాళ్ళు మా దగ్గరే పెట్టుకున్నాం. మనందరం కలిసి ఉండాలని చెప్పేసి అక్కడ దగ్గర పెట్టుకున్నాము. వాళ్ళు కూడా మొత్తం ఎప్పుడు ఏదైనా అబ్బాయి డ్యూటీకి వెళ్ళి వచ్చాడు, అమ్మాయి కూడా ఏదున్నా కానీ మాకు చెప్పేది, నేను ఇట్లా అదే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, బండి ఉంటే ఇవ్వండి, లేకపోతే ఏది ఉన్నా కానీ డైలీ మేము అడిగితే డైలీ చెప్పేవాళ్ళు. నాకు వాళ్ళు చెప్పిన విషయంగా అయితే అమ్మాయి లాస్ట్ టైం నన్ను కలిసింది ఒక ఇన్సిడెంట్కి బిఫోర్ 3 days ముందు 4 days ముందు కలిసింది. అడిగినప్పుడు అంతా ఓకేనా అని అడిగితే అమ్మాయి చెప్పిన విషయం, మా గురించి మీరు పట్టించుకోవద్దు, మేము చాలా ఆనందంగా ఉన్నాం, మా గురించి మీరు పట్టించుకోవద్దు, మీరు చూడండి, నీ ఏదున్నా కానీ నీకు ఫోన్ చేస్తా అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. ఇది కూడా నేను బాబుని స్కూల్లో దించే సిచ్యువేషన్లో 1 నిమిషంలో జరిగిన కాన్వర్జేషన్. అమ్మాయికి అబ్బాయికి ఎట్లాంటి గొడవలు లేవు. అవి చిన్న చిన్న గొడవలు మామూలు కామన్. ఏదున్నా కానీ వాళ్ళు కామెడీకి కూడా మాకు ఫోన్ చేసి అల్లరి పెడుతుంటారు. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అలాంటిది
ఇలా జరిగేసరికి ఇదంతా రూమర్స్ అన్నీ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అది కొంచెం తగ్గిస్తుంది. అంటే ఆ ట్రైన్లో ఈ సిచ్యువేషన్ ఇలా జరిగిందని మీకు ఎలా తెలిసింది? మీరు ఆ ట్రైన్లో మీరు కూడా లేరు కదా, అక్కడ ఎవరిని కన్సల్ట్ చేశారు? వాళ్ళతో పాటు ఎవరు ఆ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ట్రావెల్ చేసేవాళ్ళు? ఎలా తెలిసింది? అంటే అక్కడ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసే అడిగాను. అంటే మాకు ఒక ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేస్తే మమ్మల్ని అమ్మాయి ఫోన్ చేసింది మాకు, ఇట్లా ఊరు వస్తున్నామని చెప్పేసి చెప్దామని ఫోన్ చేసింది. ఆ టైంలో ఫోన్ చేస్తే ఇక అంటే పక్కన ఫోన్ చేసుకుని ఫోన్ చేసింది ఆమె. ఆయన మళ్ళీ మేము ఆ టైంకి ఫోన్ ఎత్తలేదు, బట్ ఆమె మళ్ళీ ఫోన్ చేసేసరికి ఆయన ఇట్లా ఇక గొడవ పడుతున్నారమ్మా, మీ పిల్లలైనా చూడండి అని చెప్పేసి వాళ్ళు మాకు వీడియో స్ప్రెడ్ చేశారు. వీడియో మాకు పెట్టారు. అది నాకు పెట్టలేదు, మా రిలేటివ్స్కి పెట్టారు. ఆ విషయం నాకు తెలియదు. అయితే అది ఏమైందని చెప్పేసి అది నేను అడిగితే ఆయన ఇట్లా గొడవ పడ్డారు, కానీ కామ్ అయిపోయారు, అదేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి చెప్పారు. ఉన్నట్టుండి అది ఇట్లా ఈ విషయం కూడా అంటే వాళ్ళు పిల్లలు కనబడట్లేదు, ఎందుకనే మంచిది ఒకసారి చూడండి అని చెప్పేసి మాకు చెప్తే దాన్ని బట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కానీ అది జరిగింది మాత్రం బై మిస్టేక్. ఆయన చెప్పింది మాత్రం గొడవపడి కామ్ అయిపోయారు, కానీ అది అనుకోకుండా బై మిస్టేక్ జరిగింది. ఆమె రిలీఫ్ కోసం అక్కడ ఉన్నట్టుండి స్పీడ్లో అది జరిగింది. చేస్తాను బాబా. ఎర్రగడ్డ కూడా వెళ్ళారు అన్న ఆదివారం. ఎర్రగడ్డ వెళ్ళారు, అన్నీ చేసుకుని వచ్చారు, షాపింగ్ చేసుకున్నారు, అన్నీ కొనేసి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి, అబ్బాయి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య నీకు ఇది నచ్చిందని ఫోన్ చేశాడు. అయితే అన్నయ్య వీళ్ళకి సరిపోలేదురా పైసలు అంటే వాళ్ళ అన్నయ్య డబ్బులు కూడా కొట్టాడు. అంత హ్యాపీగా ఉంది. ఆ తర్వాత రోజు ఎందుకంటే టికెట్లు బుక్ చేయబాబా నాకు చేశాడు. నెక్స్ట్ డే అంతే. ఆ రోజు డ్యూటీకి వెళ్ళిన రోజు మా అన్నయ్యకి ఫోన్ మా అన్నయ్య అనమాట అలాగే వస్తాను రోడ్ అంట, మొన్న డ్యూటీకి వెళ్తాడు. అయితే బామ్మది ఎక్కడికి వెళ్తాను అంటే బాగా డ్యూటీకి వెళ్తాను. సరే రారు నేను ఐడిపిఎల్ వచ్చి డ్రాప్ చేసి మా అన్నయ్య డ్రాప్ చేసి వచ్చాడు. తర్వాత సాయంత్రం వచ్చాడు. ఇది ఆటోమేటిక్ ఏంటంటే వెళ్ళాలి, అర్జెంట్ ఫోన్ వచ్చింది వెళ్ళాలని దీనిలో వెళ్ళిపోయారే తప్ప వాళ్ళు గొడవ పడడం అనేది చిన్న విషయం. అది కాకపోతే అది అప్పుడే కాంప్రమైజ్ అయిపోయారంటే అంతా అయిపోయింది. కాకపోతే దీన్ని ఏంటంటే ఆ ఒక్క వీడియో చేసి ట్రోల్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. జరిగింది తెలుసుకుంటే మేమే చెప్తాం. ఇప్పుడు తెలియంది ఇప్పుడు మనకి ఏదో తెలిసిందని దాన్ని 10 రకాలుగా రాస్తే అది మాకు పద్ధతి కాదు. మీరు వచ్చాడు కదా మేము ఇస్తాం కదా ఇన్ఫర్మేషన్. అది కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైనా పాజిటివ్గా చేయండి. ఇది ఒక ఊరు, సిటీలో అనుకో ఇది ఒక రోజు జరిగి రేపు మర్చిపోతాం. ఊర్లో ఏంటంటే జీవితాంతం ఉండిపోయిన మచ్చ అది. ఊర్లో అంటే మనకి తెలిసిందే, ఊర్లో పుట్టినోడికి ఎవరికైనా తెలుస్తుంది. ఎందుకంటే తెలిసిందంటే 100 రోజులు ఆడు అదే చేసి ఆడ పిల్ల అదే చేసి ఆడ పిల్ల అదే చేశారని చూపిస్తారు. అంటే ఊరికి సిటీకి ఉన్న తేడా అది. ఇప్పుడు సిటీలో ఏముంది, ఈ రోజు అంటే ఇంకో న్యూస్ వస్తే అది స్ప్రెడ్ అయిపోద్ది. కానీ ఊర్లో అంటే ఏంటంటే అది జన్మ గుర్తుండిపోద్ది. అది కొంచెం చూసి వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా కొంచెం చేసి దీన్ని ఆపేటట్లు చూడండి. దీనికి ఫుల్ స్టాప్ చేస్తే ఏ ఇబ్బంది లేదు మాకు. ఎందుకంటే ఊర్లో అంటే జరిగే విషయం చాలా ఎక్కువ. ఊర్లో ఏంటంటే జరిగిందే గుచ్చుతారు. ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొంచెం అందరూ రిక్వెస్ట్ చెప్తున్నాం, దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ చేసేయండి. 2 కుటుంబాల మధ్య విభేదాలు రాకండి, మీరే చేయాలి. ఒకరి వల్ల ఒకరి విభేదం వచ్చేస్తుంది. కొంచెం దీన్ని స్టాప్ చేసేయాలని నేను కోరుతాను. జరిగింది మాత్రం యాక్సిడెంట్, సూసైడ్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బుల్ సపోర్ట్ ఉంది, అది ఫినాన్షియల్ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అంత ఇష్టానుసారంగానే పెళ్లి చేసుకున్నారు. అంతేగాని వాళ్ళకు వచ్చిన అబ్జెక్షన్ అయితే ఏమీ లేదు. అట్లాంటి దానికి ఈ చిన్న విషయానికి వాళ్ళు మెచ్యూరిటీ లేకుండా అయితే ఈ పని చేసి ఉంటారు. ఎందుకంటే అబ్బాయి చదివింది MS, అమ్మాయికి 20 ఏళ్ళు. ఈ క్షణికావేశంలో చేసే పని అయితే కాదు. ఎందుకంటే అన్నీ సమకూర్చున్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనం వేరే దాని గురించి ప్రయత్నించాం. ఇంత పెద్ద హార్ష్ డెసిషన్ అనేది ఎవరు తీసుకోరు. అదైతే నిజంగా నేను సీరియస్ ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇంత చిన్నప్పటి నుంచి నేను వాళ్ళు చూస్తున్నాను కాబట్టి వాళ్ళ మెంటాలిటీ ఏందనేది నాకు ఐడియా ఉంది. అబ్బాయి చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. ఆ మెచ్యూర్డ్ అందులోనే ఈ విషయం బయట వాళ్ళు పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఎంతో మేము మాట్లాడిన తర్వాతనే అంతా ఓకే అనుకున్న తర్వాత అందరూ ఫ్యామిలీలో అగ్రీ చేసి పెళ్లి చేసిన విషయం. అంతేగాని అన్నీ సమకూర్చున్నప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఇది సూసైడ్ అయితే అసలు కాదు. దీన్ని అయితే నేను ఖండిస్తాను ఖచ్చితంగా. వాళ్ళు అది అనుకోకుండా బై యాక్సిడెంటల్ జరిగింది. ఇది నేను నా ఉద్దేశపూర్వకంగా చెప్పేది కాదు, ఇది నేను తెలుసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్పే విషయం. ఇది నాకు ఆ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో ట్రావెలర్ చెప్పిన విషయం ఏంటంటే అది గొడవ పడ్డారు, కానీ కామ్ అయిపోయారు. మళ్ళీ బాత్రూమ్ దగ్గర ఉన్నట్టుండి విషయం జరిగింది. అది కొంచెం దీన్ని చూసి కొంచెం దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ వాళ్ళ మెంటల్ హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందరికీ ఇబ్బంది పడి పని చేయొద్దని చెప్పేసి నా రిక్వెస్ట్.
సో చూసాం కదా, ఆ కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తూ ఉంటే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ ఇరు కుటుంబాలు కూడా పూర్తిగా తీవ్ర క్షోభకి లోనవుతున్నారు. ఎందుకంటే చూడొచ్చు, జనరల్గా గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఆ గ్రామం కూడా పూర్తిగా విషాద శైలిలో అలుముకుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే పెళ్ళయి మంచిగా కుటుంబం ఉంటే మంచి సంసారం ఉండవలసినటువంటి ఈ ప్రేమ జంట ఈరోజు తిరిగిరాని లోకానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ విధంగా జరగడంతో పూర్తిగా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి, ఊరంతా కూడా నిశ్శబ్దంగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంకోటి, అక్కడ వాళ్ళతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, ముఖ్యంగా వాళ్ళ యొక్క బ్రదర్స్ అండ్ ఆ సింహాచలం ఎవరైతే మృతుడు ఉన్నారో వాళ్ళకి బామ్మరిదలు అవుతారంట. వాళ్ళు కూడా చెప్తున్నారు, మాతో చెప్పారు, చాలా ఆనందంగా ఉండేవాళ్ళు, చాలా సరదాగా ఉండేవాళ్ళు. పెళ్ళి అంటే మా చేతులతోనే మేమైతే పెళ్లి చేసాం. ఆ అమ్మాయి కూడా భవాని ఎవరైతే ఉన్నారో ఆ చెల్లి కూడా మాతో పాటు కలిసి ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మాతో షేర్ చేసుకునేవాళ్ళు. అలాంటిది ఫైనాన్స్గా కూడా మంచిగా సపోర్ట్ అయితే ఉంది. ఈ విధంగా సూసైడ్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ ట్రావెలర్ కూడా చెప్తున్నారు, ఏదైతే సిల్లీగా గొడవ పడడం అయితే వాస్తవం. గొడవ పడిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ముఖం కడుక్కోవడానికి బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కాసేపు మళ్ళీ సేద తీరే క్రమంలో అక్కడ నుంచి పొరపాటున జారిపడి ఉంటారు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే ఇదంతా కూడా చూస్తుంటే చాలా విషాదకరంగా కనిపిస్తున్నది. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబెల్లి మండలం ఇలా రావుపల్లి అంతా కూడా పూర్తిగా విషాద స్థాయిలో అనుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది రావుపల్లి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.